ఇది ఆడదావా? బాగుంటది. ఇందులో నువ్వు గెలిచేవనుకో నన్ను కొట్టేసే, నేను గెలిచాననుకో పైకి తొంగిడిపోతాను. సరేనా? దా ఆడదాం. గిలి 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 6 1 2 3 4 5 6లో పెట్టాను. మళ్ళీ నేనే వేస్తాను. గిలి 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 3 1 2 3. ఇగో ఇప్పుడు నువ్వే ఏయ్, బాగా కలుపు. గిలి 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 అను నాలాగా. నువ్వు అనవులే. వేసావా? అబ్బా ఆరిపట్టది. పెట్టు, నువ్వే పెట్టు. మూడు పట్టది. ఇప్పుడు నువ్వు పెట్టు. నువ్వే. అది 3లో పెట్టమంది పంటలో పెడతదా? 3లోనే పెట్టాలి. రూల్స్ తెలియనట్టుకుంది నీకు. 3లో పెడితే 3లోనే పెట్టాలి. పంటలు ఎందుకు పెట్టావు? ఆ 3లో పెట్టింది అలాగే ఉంచు. అక్కడ పెట్టకూడదు, తప్పు. ఆట మళ్ళీ తీసి అక్కడ పెట్టింది. అబ్బో, ఎవరు కొట్టారు? ఇదిగో నువ్వు ఇలాంటి ఆటలు ఆడకూడదు. మరి 3లో పెట్టింది 3లోనే ఉంచాలి. పంటలు ఎందుకు పెట్టావు? 3లోనే పెట్టావు. ఏంటిదే? ఇక నువ్వు ఇలాంటి తొండి ఆటలు ఆడొద్దు. అబ్బా, ఏమే నాటకాలు ఆడుతున్నావు? నంగరాశిలాగా పెట్టు, తీయో. పంటలో పెట్టక మళ్ళీ తోలు తీసేస్తాను. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ నీ చెప్పినా అక్కడే అర్థం తెలియదు. గాడిద గుడ్లు మొక్క వేసుకున్నా. నీకు ఆట తెలియదు, రూల్స్ తెలియదు, పెక్కెక్కడ తెలీదు. నాటకాలు తప్పుతారు వా నువ్వు. ఏమి దొంగతనంకి వచ్చానో దేనికొచ్చి ఏమీ కర్మ నాకు. ఇటు వెళ్తే మంద తినేస్తున్నారు, అటు వెళ్తే అది తినేస్తుంది. ఏదో ఒకటి చేసి బయటపడిపోలే. ఎంటర్ అయ్యారా మళ్ళీ దండుపల్లి బ్యాచ్. మళ్ళీ ఎందుకు వచ్చారా? ఈసారి ఏమి ఇరికిద్దామని. రే మీకు దండం పెడతాను రా, నాకంత ఓపిక లేదురా. మీకు మీ ప్లానింగ్లకు దండం రే. అరే నన్ను వదిలేనరా బాబు, మీకు ముర్రాట్లు ఇచ్చేస్తాను. మీకు దండం రే. ఇరికిద్దామని కాదు గోలీ, ఈ ఎరకాటం నుంచి బయటపడదామని. అరే అరబొర్రాడు, నువ్వు మాట్లాడకురా. నువ్వు మాట్లాడితే నాకు నచ్చదు. నిజం గోలీ, నేను చెప్తున్నా కదా విను. మీరు చెప్తే ఓకేనండి. ఏంటో చెప్పండి. అసలు శ్రీముఖి దయంలా ఎందుకు మారాల్సి వచ్చిందో ఒక్కసారి కనుక్కో నువ్వు. ఆ విషయం ఏదో ఉందో మీరేళ్ళు కనుక్కోవచ్చు కదా, దాన్ని నన్ను ఎందుకు వెళ్ళకడం? మీరందరూ వెళ్ళి అడగండి, చెప్తుంది. అలా కాదు గోలీ, నువ్వే కనుక్కోవాలి. నేను కనుక్కోవాలా? నా వాళ్ళు కాదమ్మా. అంటే మనమందరం కలిసి తను వచ్చిన కారణం తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించామంటే తను వెళ్ళిపోతుంది, మనం కూడా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ గోలీ, నువ్వే హెల్ప్ చేయాలి. ఒప్పుకో గోలీ, ప్లీజ్ గోలీ. సరే సరే, మీ జీవితంలో బుర్ర పెట్టి ఏదైనా మంచి ఆలోచన ఆలోచించారంటే అది ఇదేరా.